సీఎం కేసీఆర్ కి రైతుల సంక్షేమం కంటే కుటుంబ సంక్షేమమే ముఖ్యమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రికి విలాసవంతమైన పర్యటనల మీదున్న శ్రద్ధ అన్నదాతలను ఆదుకోవడంలో లేదని ఆరోపించారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ మహబూబ్నగర్లో నిర్వహించిన మహాధర్నా మారుమోగింది. కరువు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సర్కార్ పై మాటలు తూటాలు పేల్చారు. పాలనా తీరును తూర్పారబట్టారు. ఇచ్చిన హామీలన్నింటినీ మర్చి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఎక్కడన్నా మీరు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించి చూసిండ్రా? ముఖ్యమంత్రి గారికి ఎంత విలాసవంతమైన విహారయాత్ర పోతుందంటే, ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తుంటే, మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే 2 కోట్ల రూపాయలు కేవలం ఒక ప్రైవేట్ విమానం అంటే, ఆ విమానంలో ఎవరు బయట ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తున్నట్టు తీవ్ర స్థాయిలో ఆరోపించారు మరో కాంగ్రెస్ నేత డీకే అరుణ. రైతుల సంక్షేమం కంటే పార్టీ మనుగడకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. రైతు కంటే ముఖ్యం టీఆర్ఎస్ పార్టీ మనుగడే ముఖ్యం. ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్పించుకుంటాం, ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను చేర్పించుకుంటాం, ఇతర పార్టీలో ఉన్నటువంటి జెడ్పీటీసీలను చేర్పించుకుంటాం, ఇతర పార్టీలో ఎంపీపీలను చేసుకుంటాం, ఎంపీటీసీలను చేసుకుంటాం, జెడ్పీటీసీలను చేసుకుంటాం. ఈ కార్యక్రమం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకే కార్యక్రమమైనా జరుగుతా ఉందా అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలనా తీరును వ్యతిరేకిస్తూ మరికొందరు నేతలు కూడా కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. సభాసంతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మారుమోగాయి. అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు అక్కడి నుంచి కలెక్టరేట్ ముట్టడికి యత్నించాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో ఆందోళనకారులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సాక్షి న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.